హాయ్ అండి, ఈ వీడియోలో మటన్ కీమా బాల్స్ రెసిపీ చూద్దాము. చాలా సింపుల్ అండి. ముందుగా దీనికోసం అయితే మిక్సీ జార్లో ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్కలు ఇవన్నీ మిక్సీ జార్లో వేయాలి. నేనైతే 1/2 కేజీ కీమా తీసుకున్నాను. 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపోను ఉప్పు 1 టీ స్పూన్ అయితే వేశాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసి మటన్ కీమాని కూడా వేసేసి మిక్సీ పట్టాలి. బాగుంటాయండి. మనం బయట ఎప్పుడన్నా తిందామంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి కదా, ఇంట్లో చేసుకుంటే మనకి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. కొంచెం లూజ్గా అనిపిస్తే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి, లేదంటే పుట్నాల పప్పుని కాస్త మిక్సీ పట్టి వేసినా పర్వాలేదు. ఇదైతే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం అయితే కొంచెం తక్కువ స్పైసెస్ వేసి చేద్దామని ఇంకొంచెం మీట్ని సపరేట్గా మిక్సీ పట్టాను. ఇప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసాం కదా, ఈ మీట్ని అయితే బాల్స్ లాగా చేసుకోవాలి. ఉసిరికాయ ఉంటుంది కదా, ఒక ఉసిరికాయ సైజ్ అంత బాల్స్ చేసుకుంటే మంచిగా వేగుతాయి. మరీ పెద్దగా చేసిన ఉడకవండి లోపల దాకా. ఒక 10-12 నిమిషాలు అయితే పట్టిందండి ఒక బ్యాచ్ వేగడానికి నాకు. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకి తెలిసిందే కదా, పైన మాడిపోతాయి, లోపల అస్సలు ఉడకవు. ఇంకా స్టవ్ పైన మనము డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టేసి కీమా బాల్స్ అయితే వేయాలండి. ఒక 10 వరకు వేశాను ఒక బ్యాచ్లో, చిన్న కడాయిలో పెట్టుకున్నాను ఇక్కడ. ఫస్ట్ 2 నిమిషాలు అయితే అస్సలు గరిటె పెట్టమాకండి, 2 మినిట్స్ దాకా కదిలించొద్దు అసలు. 2 మినిట్స్ తర్వాత మనం ఇంకా గరిటెతో కలుపుకుంటూ తిప్పుకుంటూ వేయించాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ తిప్పుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే ఈజీగా పడుతుందండి ఇవన్నీ వేగడానికి లోపల నుండి. అవి పైకి ఇలా తేలినట్టుగా ఉడుకుతూ ఉంటాయి. మనకి పైన బబుల్స్ కూడా తగ్గిపోతాయి స్టార్టింగ్కి చివరి అవి ఉడికిన తర్వాత. ఇంకా బబుల్స్ చాలా వరకు తగ్గాయంటే ఉడికాయి అన్నట్టే అండి. కనీసం 10-12 మినిట్స్ అయితే మంచిగా వేయించుకోవాలి. అంతే అండి, వేగిపోయినాయి. ఒక్క 2-3 నిమిషాలు అలా వదిలేసి తిన్నామంటే చాలా బాగుంటుంది. నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని తిన్నామంటే మనకి టేస్టీగా ఉంటాయి. మీట్ బాల్స్ లాంటివి బయట తినాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి కదండి, అలాగే మనం ఇంట్లో ఫ్రెష్గా మంచి నూనెతో చేసుకోవచ్చు కదా. అంతే అండి, ఈవినింగ్ స్నాక్గా కానీ వీటిని మనము గ్రేవీలో వేసేసి వీటితో కర్రీ కూడా చేయొచ్చండి. ఏ రకంగా అయినా తినొచ్చు, చాలా బాగుంటాయి. స్పెషల్ అకేషన్స్కి అలా చేసి చూడండి, టేస్ట్ బాగుంటాయి. మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర కూడా వేయండి, లైట్గా ఇష్టమైతేనే. అంతే అండి, కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మిగతా కీమా బాల్స్ మొత్తం కూడా ఇలాగే ఫ్రై చేస్తున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.